భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా దేశంలోని ప్రధాన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ పట్టణ నగర ప్రాంతాల్లో డిమాండ్స్ డేను నిర్వహించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై న్యూయార్క్ కోర్టులో 2100 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయని వాటిపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపకుండా మౌనంగా ఉంటూ అదానీ అవినీతిని సమర్థించడాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోదీ 2014 సంవత్సరంలో అధికారం చేపట్టడానికి ముందు దేశంలో ధరలు పెరిగిపోతున్నాయని, అవినీతి కుంభకోణాలు విపరీతంగా జరుగుతున్నాయని, నిరుద్యోగం పెరిగి చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పించడం లేదని, తాను అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి 10 ఏళ్లు గడుస్తున్నా నేటికి ఈ హామీల అమలుకు మోదీ బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడం దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, ఏరియా సహాయ కార్యదర్శి కురేళ్ల వరప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు, కొండేటి బేబీ, జిల్లా కౌన్సిల్ సభ్యులు బళ్ల కనకదుర్గారావు, భజంత్రి శ్రీనివాసరావు, ఎర్రా మధు, అడగర్ల లక్ష్మీ ఇందిర, మావూరి విజయ, ఎంఏ హకీం, నాగం అచ్యుత్, గన్ను వెంకట్రావు, కొల్లూరి సుధారాణి, ఏఐటీసీ నాయకులు కె కృష్ణమాచార్యులు, తెర్లాపు శ్రీను, సాయన అభిలాష్ కుమార్, నరేష్, కొండేటి మేరీ, ఉప్పులూరి లక్ష్మి, భవానీ, కొండేటి రాజేష్, టి లక్ష్మి, టి దుర్గా, ఏ గంగా, జయ దుర్గా, శాంతి, కుమారి, మూర్తి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సిపిఐ డిమాండ్స్ డేగా పాటించమని చెప్పి పిలిపించింది. అందులో భాగంగానే ఏలూరు అంబేద్కర్ సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పేది ఏమంటే, గత ప్రభుత్వం 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజల మీద 40,000 కోట్లు భారం మోపింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మోపిన భారాలని అవసరమైతే మేము తగ్గిస్తామన్నారు, పెంచమన్నారు, తగ్గిస్తామన్నారు. కానీ ఇవాళ దగ్గరగా 2 దఫాలుగా 19,000 కోట్ల రూపాయల భారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మోపడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడింది. అంటే దీనన్నిటికీ కారణం ఏమంటే, సెబీ ద్వారా అదానీ గత రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం, చీకటి ఒప్పందం. అతను 4 రాష్ట్రాల్లో 21 కోట్ల రూపాయలు, 2001 కోట్ల రూపాయలు లంచాలుగా ఇచ్చారని న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు తేల్చింది. అందులో 1750 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికే ముట్టినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే దీని ద్వారా అదనంగా రాబోయే 25 సంవత్సరాల కాలంలో 1,10,000 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రజల మీద విద్యుత్ ఛార్జీల పేరుతో, ట్రూ అప్ ఛార్జీల పేరుతో, అదనపు ఛార్జీల పేరుతో భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వచ్చింది. అందుకోసం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అడిగేది ఏమంటే, ఇతనితో అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలన్నీ రద్దు చేయాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీ తోటి ఎంక్వైరీ చేయాలి, విచారణ చేయాలి, దోషులను శిక్షించాలి, అవసరమైతే అదానీని అరెస్ట్ చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ కోరుతూ ఉంది. మన ప్రధానమంత్రి గారు ఈ దేశానికి ప్రధానిగా అయ్యి అంటే 21 కోట్ల ఉద్యోగాలు ఇప్పటికి రావాలి. మొన్న రైతుల మీద విపరీతమైన దాడులు చేసింది. శాంతియుతంగా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే రబ్బర్ బుల్లెట్లతోటి, బాష్పవాయులతోటి దాడులు చేస్తూ ఉంది. దాని నుంచి ప్రభుత్వం రైతాంగ రక్షణకు చర్యలు తీసుకోవాలి. గతంలో ఏ అయితే వ్రాతపూర్వకమైన హామీలు ఇచ్చారో, మినిమం సపోర్ట్ ప్రైస్ దగ్గర నుంచి మొదలుపెట్టి చనిపోయిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియా కానీ, అట్లాగే వాళ్ళకి సంబంధించి అదనపు అక్రమ కేసులు పెట్టిన వాటిని ఉపసంహరించడం కానీ, వీటన్నిటి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ డిమాండ్స్ డే సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.